హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రోజీ రచన ఛానల్. ఇవాల్టి స్పెషల్ కాకరకాయ ఉల్లికారం. కాకరకాయ అంటే భయపడే వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ చేసుకొని తింటారు. మరి ఎలా చేయాలో చూద్దామా? ఇలా లేతగుండే కాకరకాయలను తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పైన ఉన్న చెక్కు మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇలా చెక్కు మొత్తం తీసేసుకొని ఇక్కడ లాస్ట్లో ఇవి కట్ చేసుకునేయాలి. ఇలా మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. కాకరకాయలు మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయల్లోకి సాల్ట్, పసుపు ఈ రెండు వేసి కాకరకాయ ముక్కలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత కాకరకాయ ముక్కలు చూడండి ఇలా వాటర్ బాగా వచ్చేసాయి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా గట్టిగా పిండాలి. ఇలా వాటర్ మొత్తం వచ్చేసేటట్టు గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ మొత్తం వచ్చేసేయాలి. ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ కాకరకాయ ముక్కలను అందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. ఆలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కారం, సాల్ట్, 1 టీ స్పూన్ జీరా వేసుకొని మొత్తం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసేద్దాం. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాయేమో చూద్దాము. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. చక్కగా వేగిపోయాయి. కలర్ కూడా వచ్చేసాయి బాగా. ఇంకా ఒక్క నిమిషం వేయించుకుందాం, సరిపోతాయి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేగిపోయాయి కదా, తీసేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. మొత్తం పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా కాకరకాయలను పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఇందులో గింజలు తీసేసేయాలి. ఇలా పూర్తిగా గింజలు తీసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకొని మొత్తం అన్నిటినీ ఇలాగే స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కాకరకాయలు మొత్తం మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మసాలా పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే మిగిలిన మసాలాను కూడా ఇందులోకి వేసేస్తాం. ఇలా మసాలా పేస్ట్ మొత్తం వేసేసి సిమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇది సిమ్లోనే పెట్టేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం కాకరకాయలకు బాగా పట్టేలాగా కలుపుకొని సిమ్లోనే పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అడుగంటేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. అప్పుడు ఇంకా బాగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, చక్కగా ఫ్రై అవుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం.
ఒక్కసారి మిక్స్ చేసుకున్నాం. అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంది ఉల్లి కాకరకాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది, అస్సలు చేదు ఉండదు. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది కదూ. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.